హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సౌరస్ కిచెన్. ఈరోజు మనం రొయ్యల వేపుడు అదేనండి ప్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఇందుకోసం నేను 1 కిలో రొయ్యలు తీసుకున్నాను. ఆ కిలో రొయ్యల్ని పొట్టు అంతా తీసేసి క్లీన్ చేస్తే మనకి కిలోకి 1/2 కిలో వస్తాయి, అంటే సగానికి సగం వస్తాయి క్లీన్ చేసిన తర్వాత. దాంట్లోకి ఒక మీడియం సైజు ఆనియన్ ఒకటి సన్నగా తరుక్కొని పెట్టుకున్నాం. ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక మీడియం సైజు టమోటా ఒకటి సన్నగా తరుక్కోవాలి, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో మనం ముందుగా శుభ్రంగా కడుక్కొని రొయ్యలను వేసుకున్నామండి. వేసుకొని అందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. పసుపు వేసాక ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ రొయ్యల్ని 2-3 సార్లు మీరు నిమ్మరసం పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న టీ గ్లాసులోనికి సగం టీ గ్లాసు వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసి బాగా కలుపుతున్నాను. కలుపుకున్న తర్వాత మనం విజిల్ పెట్టేద్దాం. విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఉంచుదాం. ఎక్కువ వద్దు, 2 విజిల్స్. సెకండ్ విజిల్ రాగానే ఆఫ్ చేద్దాం స్టవ్. మనం ఈ కుక్కర్లో రొయ్యలు ఉడికేలోపు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుందాం. అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం 1 ఇంచు దాల్చిన చెక్క, 2 నుంచి 3 లవంగాలు, 1 యాలక్కాయ ఇందులో వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం అండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం అండి. వీటిని ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసుకుందాం. నేను పచ్చిమిర్చి వేయటం మర్చిపోయానండి. ఆనియన్స్ వేగంగానే టమోటా వేసే ముందే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నేను మర్చిపోయాను, మీరు పచ్చిమిర్చి వేసుకోండి. ఈ టమోటాని ఒక 3 నిమిషాల పాటు బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక కుక్కర్లో రొయ్యలు ఉడకబెట్టుకున్నాం కదా, చూసారుగా ఎలా ఉడికాయో ఈ 2 విజిల్స్ వచ్చేంత వరకు. ఇప్పుడు వాటిని ఇందులో వేసుకుందాం అండి. కడాయిలో వేసుకుందాం. వాటర్ అంతా తీసేసి వేసుకుందాం. వాటర్ని పడేయకుండా పక్కన పెట్టుకుందాం అండి. ఈ రొయ్యలని ఇందులో వేసాక ఒకసారి బాగా కలుపుకుందాం వీటిని. ఇప్పుడు ఇందులో ఒక చిన్న 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. కారం కూడా నేను ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. కారం కూడా మీ తగ్గట్టు కారం కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ రొయ్యలు అలా మగ్గనిద్దాం వీటిని. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం బాగా. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాక ఇందాక మనం రొయ్యలు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ ఇందులో పోస్తున్నాను. మీకు కనుక కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసాక ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం వీటిని. ఇలా అంతా కలుపుకున్న తర్వాత
మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకుందామండి వీటిని. చూసారుగా ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఆల్మోస్ట్ మన కర్రీ అంతా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే గరం మసాలా కూడా ఒక స్పూన్ వేస్తున్నాను. ఇవి రెండు వేసాక ఒకసారి మనం ఈ కర్రీని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం. ఈ కర్రీని అంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే అంతేనండి, ఆల్మోస్ట్ మన రొయ్యల వేపుడు అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందామండి. ఈ కొత్తిమీర వేసాక ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం కూరని. మన రొయ్య అంతా బాగా ఉడికిపోయిందండి. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేద్దామండి. అంతేనండి, వేడి వేడి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. చూసారుగా, మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.